బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాటిలో కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. వేలంపాటిలో పాల్గొనాలి అనుకునే భక్తులు ముందస్తుగా డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని కొత్త రూల్స్ తీసుకొచ్చారు. బాలాపూర్ లడ్డు ప్రతి ఏటా రికార్డు స్థాయిలో ధర పలుకుతుంది. గత ఏడాది 27 లక్షలు పలికింది. అయితే గత ఏడాది పలికిన 27 లక్షలు డిపాజిట్ చేస్తేనే ఈ ఏడాది వేలంపాటికి అనుమతి ఉందని చెబుతున్న కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. గణేష్ ఉత్సవాలలో బాలాపూర్ లడ్డు వేలంపాటకు సంబంధించి కూడా చాలా క్రేజ్ ఉంటుంది. ఈసారి ఎంతకు వేలంపాట పడబోతున్నారు? గత ఏడాది 20 లక్షలకు సంబంధించి కూడా బాలాపూర్ లడ్డుని కైవసం చేసుకునే నేపథ్యంలో ఈసారి బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సంబంధించి కూడా కొత్త నిబంధనలు పెట్టింది. ఎవరైతే వేలంపాటలో పాల్గొనబోతున్నారో వారికి సంబంధించి కూడా ముందుగా గత ఏడాది పాటకు సంబంధించిన పాటకు సంబంధించి డిపాజిట్ చేయాలంటూ కూడా వారు కొత్త నిబంధన వెలుగు చేసిన నేపథ్యంలో ఈసారి వేలంపాట ప్రక్రియ ఎట్లా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాలాపూర్ గణేష్ సంబంధించిన కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి గారు చెప్పండి, ఈసారి అంటే వేలంపాట సంబంధించి గణేష్ ఉత్సవాలలో బాలాపూర్ గణేష్ లడ్డు సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. దేశవ్యాప్తంగా చాలా మంది చూస్తుంటారు. కానీ ఈసారి మీరు కొత్త నిబంధన యాడ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఈ నిబంధన పెట్టాల్సి వచ్చింది ఏంటి? అంటే ఇది ఫస్ట్ 1994లో ప్రపంచంలో మొట్టమొదటిగా లడ్డు యాక్షన్ నిర్వహించడం జరిగిందండి. అంటే లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే బయటి వ్యక్తులు మాత్రమే ఇక్కడ డిపాజిట్ చేసేవారు అమౌంట్. లాస్ట్ ఇయర్ ఎంత పోయిందో అంత అమౌంట్ డిపాజిట్ చేశారు. ఈ ఇయర్ నుంచి ఏం చేశామంటే విలేజ్ వారు కూడా కంపల్సరీ డిపాజిట్ చేయాలని కొత్త నిబంధనలు పెట్టడం జరిగిందండి. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ 27 lakhs వెళ్ళింది. ఆ 27 lakhs విలేజ్ వారైనా సరే బయట వ్యక్తులైనా సరే ఎవరైనా లడ్డు యాక్షన్లో పాల్గొనాలంటే ఒక రోజు ముందు మాకు 27 lakhs కట్టిన వారే ఆ ఒక లడ్డు యాక్షన్లో ఉంటారండి. ముఖ్యంగా చాలా మంది అంటే వందల సంఖ్యలో కూడా బాలాపూర్ లడ్డుని కైవసం చేసుకునేందుకు పోటీ పడుతుంటారు. పేరు నమోదు చేసేందుకు కూడా ఒకరోజు ముందు నుంచి కూడా వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకునే నేపథ్యంలో అందరూ అంటే వేలంపాట్లో పాల్గొనే పదుల సంఖ్యలో కావచ్చు, వందల సంఖ్యలో వాళ్ళంతా డిపాజిట్ చేసే అవసరం ఉంటుందా ఎట్లా? అంటే ఇప్పటివరకు ఒక 7 members అంటే 5,000 కట్టి రిసిప్ట్ పేరు రాపించుకున్నారండి. నన్ను పేరు నమోదు చేసుకోవడం జరిగిందండి. తదనంతరం రేపు సాయంత్రం 6 or 7 o'clock వరకు ఎవరు మాకు 27 lakhs డిపాజిట్ చేస్తారో వాళ్ళు మాత్రమే మంగళవారం రోజు ఆ రోజు లడ్డు యాక్షన్లో పాల్గొని ఉంటారండి. వాళ్ళు చూసుకుంటే ప్రతి ఏడాది అంటే 1994 దగ్గర నుంచి స్టిల్ ఇప్పటి వరకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇతర ప్రాంతాల వారు కూడా బాలాపూర్ లడ్డుని కైవసం చేసుకోవాలి, ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి కూడా చాలా ఆతృత ఉంటారు, చాలా పోటీ పడుతుంటారు. కానీ ఈ నిబంధన వల్ల కొంత పోటీ పడే వారి సంఖ్య తగ్గొచ్చు అనుకో అవకాశం ఉంటుందా? తీసుకున్న వాళ్ళకి మాత్రమే కంపల్సరీ వస్తారు కదండి. ఇప్పుడు అంటే తీసుకొని దాన్ని పెంచడానికి కొన్ని ఉద్దేశాలు వేరే ఉద్దేశంగా పెట్టుకుని వాళ్ళకి వచ్చి దాన్ని ఖరాబ్ చేయడానికి కూడా చాలా మంది చూస్తున్నారు. అందుకని ఈ నిబంధన పెట్టడం జరిగిందండి. ఎందుకంటే కొన్న వాళ్ళు మాత్రమే కంపల్సరీ కొన్న వాళ్ళు మాత్రం ఉంటారు కదా, అది చాలండి మాకు. అది పోయినసారి ఎంతమంది లడ్డు వేలంపాటలో పాల్గొన్నారు, ఎంతమంది పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళ వివరాలు? అంటే లాస్ట్ టైం ఒక 10 members వరకు బయట వ్యక్తులు ఉండే, విలేజ్ వారు 4-5 members ఉండే. లడ్డు యాక్షన్లో పాల్గొన కూడా కొన్న వాళ్ళు కూడా ఒక 20-25 members వాళ్ళు ఉన్నారు. అందరూ చాలా మంది ఒక 35-40 members వాళ్ళు పాల్గొనడం జరిగింది లాస్ట్ టైం. సంబంధించి బాలాపూర్ లడ్డు కైవసం చేసుకునేందుకు స్థానికంగా ఉండి వారు పాల్గొనేందుకే ఈ నిబంధన పెట్టాల్సి వచ్చిందా ఎట్లా? లేదండి, అంటే స్థానికంగా ఏంటంటే 1 year గ్యాప్ ఉంది కాబట్టి చాలా మంది రావడం జరుగుతుంది కాబట్టి ఉన్న లడ్డు కొన్నవారే ఉంటారు కాబట్టి ఆ నిబంధన పెట్టడం జరిగిందండి. ఈసారి ఎంత పాడే అవకాశం లేదు? 27 లక్షలు పోయినసారి పోయింది, ఈసారి దానికి రంకే క్రాస్ అయ్యే అవకాశం ఉంటుందా? 94 నుంచి చూస్తే ఇప్పటి వరకు 2023 వరకు కూడా ఎప్పుడు పెరుగుతూ వచ్చింది కానీ తగ్గలేదండి. ఈ సంవత్సరం కూడా ఒక 2-3 lakhs వరకు పెరుగుతుందండి. బెట్టర్స్ బట్టి ఒక బెట్టింగ్లో ఉన్న వారిని బట్టి అమౌంట్ పెరుగుతుందని మేము అనుకుంటున్నామండి. అంటే గత సంవత్సరం చూస్తే ఒకసారి 4 లక్షలు 5 లక్షలు కూడా వెళ్ళింది, ఒకసారి 20,000-30,000 కూడా పెరిగిందండి. ఈ సంవత్సరం చూద్దాం ఒక 2-3 lakhs వరకు పెరుగుతుందని మేము అనుకుంటున్నాం. గత ఏడాది 27 లక్షలకు సంబంధించి కూడా బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట కొనసాగింది కాబట్టి ఇప్పటికే చాలా మంది ఆ వేలంపాటలో పాల్గొనేందుకు కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి 27 లక్షలకు సంబంధించి కూడా డిపాజిట్ చేస్తే వేలంపాటలో పాల్గొనే అవకాశం కల్పిస్తామంటూ కూడా బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ఎంతమంది లడ్డూని కైవసం చేసుకునేందుకు పోటీ పడతారు, లిస్టులో నిలబడతారు, ఎంతమంది డిపాజిట్ చేస్తారని కూడా ప్రస్తుతానికైతే మనం చూడాల్సింది. కెమెరా పర్సన్ డి రాజుతో కలిసి కిరణ్ 10 TV బాలాపూర్ నుంచి.